హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ పచ్చిశనగపప్పుని నానబెట్టేసి 2-3 గంటలు నానబెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాత తీసి చిల్లులు గిన్నెలో వేసేసి అది వాటర్ అంతా పోయేంత వరకు ఉంచండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టండి, కచ్చా పచ్చగా మిక్సీ పట్టండి, మెత్తగా అవసరం లేదు. తర్వాత దానిలో బెల్లం తురుపుకొని కలుపుకొని స్వీట్ మనకి సరిపడినంత వేసుకోండి. కొంచెం యాలక్కాయలు అవి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మినప్పప్పు, మేము ఇక్కడైతే మినప్పప్పు వేస్తున్నాం పై కోటింగ్కి. మినప్పిండి చాలా బాగుంటుంది అనమాట, క్రిస్పీగా ఉంటుంది. మినప్పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయడమేనండి. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల స్వీట్గా, మెత్తగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేయడం వల్ల లోపల పూర్ణం కూడా పగిలి బయటకి రాదు, ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఒకసారి ట్రై చేసి